నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను హిమబిందు. ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయదశమి నుంచి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తామని తెలిపారు. విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. కమిటీ సూచనల మేరకు కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఇక ముందస్తు జమిలీ ఎన్నికలపై కేంద్రం నిర్ణయ ప్రకారం ముందుకు వెళతామన్నారు సీఎం జగన్. పరిపాలనా రాజధాని ఉండాలని, అలాగే శాసనాలు చేయడానికి సంబంధించిన రాజధాని అమరావతిలో ఉండాలని, అంటే న్యాయపరమైన రాజధానిగా కర్నూలుని ఉంచాలని. ఒకటి ఓవరాల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా సమగ్రమైనటువంటి అభివృద్ధి, రాష్ట్రం అన్ని మూలాల కూడా అభివృద్ధి చెందుతుంది. సో అది అక్కడ పరిపాలన జరుగుతుంది, ఇక్కడ వచ్చి శాసనాలు ఇక్కడ కూడా డెవలప్ అవుతుంది, మళ్ళీ అలా కర్నూలు కూడా డెవలప్ అవుతుంది. ఎక్కడ డెవలప్ అవసరం అక్కడ డెవలప్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగు వేశారు సీఎం వైఎస్ జగన్. ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులకు ఐబీ సిలబస్ ను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఐబీ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతర్జాతీయంగా ప్రభుత్వ బడి పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో ఐబీ సిలబస్ ను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఐబీ సంస్థతో క్యాంపు కార్యాలయంలో ఎంఓయూ జరిగింది. సింగపూర్, వాషింగ్టన్ డీసీ, జెనీవా, యూకేల నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో ఐబీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక ప్రభుత్వ స్కూళ్లలో ఐబీ సిలబస్ ప్రవేశపెట్టే నిర్ణయానికి ఏపీ కేబినెట్ సైతం ఆమోదం తెలిపింది. తమ పిల్లలను ప్రపంచంలో అత్యుత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు సీఎం జగన్. ఐబీ సిలబస్ అన్నది సవాల్తో కూడుకున్నదన్న సీఎం జగన్, అందులోనూ ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టడం సవాల్తో కూడుకున్న పనిగా చెప్పుకొచ్చారు. కానీ సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ దట్ లీగ్ bringing in IB also stands in that league, and I'm pretty confident that with your support and with your help, because it's just not a one day's job. What we are doing today is going to put a seed, and this is going to be for the results of this seed would actually be displayed only after 10 years. So it's going to be a challenge. So it's going to be a 10-year partnership, a minimum at least before the first batch is actually tested, and then it's going to be a big challenge. పాఠశాల విద్యను అత్యంత నాణ్యంగా తీర్చిదిద్దామన్నారు సీఎం జగన్. స్కూళ్లను బాగు చేయడం దగ్గర నుంచి డిజిటలైజేషన్ వరకు అనేక చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. దీంట్లో భాగంగానే ఐబీ సిలబస్ ను తీసుకొచ్చామన్నారు. ఇది ఒక రోజుతో సాధ్యం అయ్యేది కాదన్న సీఎం, 1వ క్లాస్తో మొదలు పెడితే దీని ఫలితాలు 10 ఏళ్ల తరువాత కనిపిస్తాయన్నారు. దేవుడి దయ వల్ల ఈ లక్ష్యం సిద్ధిస్తుందని ఆకాంక్షించారు సీఎం జగన్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. గురువారం నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు వారం రోజుల పాటు జరిగే అవకాశాలున్నాయి. అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ తమ్మినేని, మండలి చైర్మన్ మోషన్ రాజు సమీక్ష నిర్వహించారు. సభ సజావుగా సాగేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ టీడీపీ మాత్రం సభను బాబు అరెస్టు అంశంతోనే స్తంభింప చేయాలన్న ప్రణాళికలతో హాజరు కానుంది. చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. సిఐడి తరఫున ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించారు. చంద్రబాబును అన్ని ఆధారాలతో సిఐడి అరెస్టు చేసిందని, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారని ఏఏజీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలన్నారు ఏఏజీ. రికవరీ కంటే కూడా కుంభకోణం, కుట్రకోణం వెలికి తీయడం ముఖ్యమన్నారు. చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారిస్తే గాని వాస్తవాలు వెలుగులోకి రావని, చంద్రబాబును 5 రోజుల పాటు సిఐడి కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. ఏసీబీ కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. కస్టడీ అనేది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఉంటుంది. దేర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ ఇట్, అండ్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇస్ ది బెస్ట్ జడ్జ్ టు డిటర్మైన్ దట్ పర్పస్ అండ్ టు అచీవ్ దట్ పర్పస్. సమర్థవంతంగా తిప్పికొట్టాం. ఎందుకంటే ఐఓకి డిస్క్రిషన్ లేదు, ఐఓకి ఛాయిస్ లేదు అన్నది, ఇవన్నీ ఒక రకంగా విపరీతవాదం. వాళ్ళు వచ్చి వాళ్ళ వాంగ్మూలం ఇచ్చుంటే వేరేగా ఉండేది. వాళ్ళు వాంగ్మూలం ఇవ్వకుండానే పారిపోయేసరికి మేము వీ హ్యావ్ ఇనిషియేటెడ్ యాక్షన్. Our action has been upheld at the primary stage. It is subject matter of the quash petition before the Honorable High Court. Police custody petition lo repu podduna first hour lo cheptamannara.
విజయవాడ కోర్టు ప్రాంగణం వద్ద వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నిరసన నిర్వహించింది. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొలికపూడి శ్రీనివాస్, ఆనం వెంకట రమణారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొలికపూడి, ఆనం చేసిన అనుచిత వ్యాఖ్యలను న్యాయవాదులు ఖండించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న పొన్నవోలు చంద్రబాబు చేసిన 371 కోట్ల అవినీతిని నిరూపించి జైలుకు పంపిన వ్యక్తిని న్యాయవాదులు అన్నారు. తన విధి నిర్వహణకు నిర్వర్తించిన పొన్నవోలుపై నోరు జారిన వ్యక్తులపై సుమోటోగా తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అరెస్టును స్వాగతిస్తూ ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఎమ్మెల్సీ తలసిల రఘురాం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. తప్పు చేసి దొరికిపోయిన గజదొంగ చంద్రబాబుని అతన్ని అరెస్ట్ చేస్తే నిరసనలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. అందుకే చంద్రబాబు అరెస్ట్ను స్వాగతిస్తూ సీఎం జగన్ కు మద్దతుగా ర్యాలీ చేపట్టామన్నారు ఎమ్మెల్సీ తలసిల రఘురాం. అన్నమయ్య జిల్లా అంగళ్లు విధ్వంసం కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. అంగళ్లు కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారించిన కోర్టు రేపటికి వాయిదా వేసింది. అంగళ్లు కేసులో చంద్రబాబు A1. గత విచారణలో కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. నీతి ఆయోగ్ భవిష్యత్ ప్రణాళికల్లో వైజాగ్ సిటీకి చోటు దక్కింది. 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను మార్చేందుకు కేంద్రం పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. 4 నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టులో దక్షిణాది నుంచి వైజాగ్ కి చోటు దక్కింది. ముంబై, సూరత్, వారణాసిలకు సైతం ఈ జాబితాలో చోటు దక్కింది. వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. 12 రోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్ ఇచ్చింది సిబిఐ కోర్టు. అనారోగ్యం కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలని భాస్కర్ రెడ్డి కోర్టును కోరగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 3 వరకు సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిరుమల నడకదారిలో మరో చిరుత చిక్కింది. అలిపిరి నడకదారిలో బోన్లో చిక్కింది చిరుత. దీంతో ఇప్పటి వరకు 6 చిరుతలను అధికారులు పట్టుకున్నట్లయింది. తిరుమలలో కాలిబాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు టీటీడీ అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత సత్ఫలితాన్ని ఇస్తోంది. తాజాగా మరో చిరుత పులిని బంధించారు అధికారులు. 3 నెలల వ్యవధిలో బోన్లో చిక్కిన 6వ చిరుత ఇది. ఇక చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే చిరుత బోన్లో చిక్కింది. భక్తుల భద్రతే తమ ప్రధాన ప్రాముఖ్యతగా పేర్కొంటూ రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడుతోంది టీటీడీ. గత 2 నెలల వ్యవధిలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనుల్లో 4 చిరుతలు చిక్కగా అంతకుముందు ఓ చిరుత కూరను పట్టుకున్నారు. తాజాగా మరో చిరుత చిక్కడంతో ఇప్పటి వరకు 6 చిరుత పులులను పట్టుకున్నట్టయింది. టీటీడీ చేపడుతున్న చర్యల కారణంగానే 6 చిరుతలను బంధించామన్నారు టీటీడీ చైర్మన్ భూమన. క్రూర మృగాల సంచారంపై నిరంతర అధ్యయనం జరుగుతుందన్నారు. అటవీ శాఖ అధికారులు ఇచ్చిన సూచనల్ని అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే నడకదారిలో భక్తులకు ఊతకర్రలు అందించామని, భవిష్యత్తులో మరింత భద్రత కల్పిస్తామన్నారు. 6వ చిరుతను పట్టుకోవటం జరిగింది. ఇప్పుడు దొరికినటువంటి చిరుత దాదాపు 4 సంవత్సరాలది. దీనికంటే మా పనితీరుకు మరొక ఉదాహరణ లేదు. యాత్రికులకు ఏ చిన్న అసౌకర్యం కూడా కలగకుండా ఉండటం కోసమని అన్ని రకాలైనటువంటి భద్రతా చర్యలన్నీ తీసుకుంటున్నాం. మరోవైపు అలిపిరి మార్గంలో 200 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుతల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. తిరుమల నడక మార్గంలో ఒక ఎలుగుబంటి హల్చల్ చేసింది. అలిపిరి నడక మార్గంలోని నరసింహస్వామి ఆలయం వద్ద ఫుట్పాత్ పై కనిపించింది ఈ ఎలుగుబంటి. రాత్రివేళ ఎలుగుబంటి సంచారాన్ని నడక మార్గంలోని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. రాత్రి 11 గంటల సమయంలో వచ్చిన ఎలుగుబంటి చాలాసేపు నడక మార్గంలోనే తిష్టవేసింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు 3వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు ముత్యప్ప పందిరి వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిష్య శాస్త్రం చంద్రుడికి ప్రతీకగా ముత్యాలను తెలియచేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగుగా పూనిన స్వామివారిని దర్శించిన, స్తోత్రించిన సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. తెలంగాణ వార్తలు చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే
జరుగుతాయని తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం తెలంగాణలో పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజ్ కుమార్ నేతృత్వంలో 15 మంది అధికారుల బృందం అక్టోబర్ 3 నుంచి 5 వరకు తెలంగాణలో పర్యటించనుంది. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, 33 జిల్లాల ఎన్నికల అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానుంది. జై మహాభారత్ పార్టీ కార్యాలయంలో మహిళలు ఆందోళనలు చేపట్టారు. హైదరాబాద్ లో రవీంద్ర భారతి పక్కన ఉన్న పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున మహిళలు చేరుకున్నారు. మెంబర్షిప్ పేరిట తమ వద్ద 300 రూపాయలు కట్టించుకుని 200 గజాల భూమితో పాటు ₹1,00,000 లోన్ ఇస్తామని తమను మోసం చేశారని మండిపడ్డారు. తమకు భూమి ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు భగవాన్ శ్రీ అనంత విష్ణుని మహిళలు నిలదీశారు. ₹1,000 ఖర్చు పెట్టుకుని దూర ప్రాంతాల నుంచి వచ్చామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ముట్టడి యుద్ధాన్ని తలపించింది. 10 రోజులుగా టీచర్లు, హెల్పర్లు నిరవధిక సమ్మె చేస్తోన్న ప్రభుత్వం స్పందించకపోవడంతో సిఐటియు, ఏఐటియుసి నాయకులతో కలిసి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ మహిళా ఎస్ఐని సైతం తోసేశారు. ఈ క్రమంలో అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అరెస్టులతో ఉద్యమాలను అణచివేసేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందని అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న హీరో నవదీప్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. డ్రగ్స్ కేసులో 41A కింద నోటీసు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. 41 నోటీసు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశించింది. నవదీప్ పిటిషన్ ని డిస్పోజ్ చేసింది. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న నవదీప్ స్నేహితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో అపహరణకు గురైన 6 నెలల బాలుడి కథ సుఖాంతమైంది. కిడ్నాప్ అయిన చిన్నారి నిజామాబాద్ లో క్షేమంగా ఉన్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. బాలుడిని ఎత్తుకెళ్లిన దంపతులను అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు లేకపోవడంతో పెంచుకునేందుకు చిన్నారిని అపహరించినట్లుగా దంపతులు విచారణలో తెలిపారు. జాతీయ వార్తల్లోకి వెళదాం. మహిళల దశాబ్దాల కళ సాకారమైంది. రాజకీయ సమానత్వం కోసం స్త్రీమూర్తులు చేస్తున్న పోరాటంలో తొలి అడుగు విజయవంతంగా పడింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తెచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్ నారీ శక్తి వందన్ను లోక్సభ ఆమోదించింది. ఎంఐఎం మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ మహిళా బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతిచ్చాయి. బిల్లుకు అనుకూలంగా 454 మంది ఓటేగా వ్యతిరేకంగా 2 ఓటేశారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదించారు. माननीय सदस्य, शुद्धि के अध्ययन मत विभाजन का परिणाम इस प्रकार है. हाँ 454, 454, 454, ना 2. प्रस्ताव की कुल सदस्य संख्या के बहुमत द्वारा सभा के उपस्थित और मतदान देने वाले सदस्यों के कम से कम 2/3 बहुमत द्वारा पारित हुआ. अब सभा विधेयक पर खंडवार विचार करेगी. మహిళా బిల్లు బీజేపీ ప్రభుత్వ గౌరవానికి సంబంధించిన విషయమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 60 ఏళ్లలో మహిళా సాధికారత దిశగా ఒక్క అడుగు వేయని కాంగ్రెస్ ఇప్పుడు కుల గణన కోరడం విడ్డూరమన్నారు అమిత్ షా. महिलाओं के अधिकार की एक लंबी लड़ाई का अंत हो जाएगा और जिसकी कल्पना इस G20 की बैठक में सम्माननीय नरेंद्र भाई ने समग्र विश्व के सामने रखी, वुमन लेड डेवलपमेंट, उसके नए युग के श्री गणेश इसी बिल से होने जा रहे हैं. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించేవారు
వ్యతిరేకించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఇది ఓబీసీ ముస్లింలకు అన్యాయం చేసే బిల్లని స్పష్టం చేశారు. బీజేపీ ఎన్నికల స్టంట్ మినహా వెనుకబడిన వర్గాల మహిళలకు న్యాయం చేసే అంశాలేవి ఈ బిల్లులో లేవని మండిపడ్డారు ఓవైసీ. This bill will deny fair share to OBCs. This bill will close the doors for the Muslim representation in the parliament and in the assembly, sir. We know for a fact, sir, with the rise of Hindu majoritarian nationalism and the formation of Hindu vote bank by BJP, the Muslim representation has gone down. It will go down further. Is this good for our country, the political isolation of Muslims? మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ. ఇది రాజీవ్ గాంధీ కల అన్నారు. మహిళా బిల్లును తక్షణమే అమల్లోకి తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు సోనియా. రిజర్వేషన్ల అమల్లో జాప్యం మహిళలకు అన్యాయం అవుతుందన్నారు. राजीव गांधी जी का सपना अभी तक आधा ही पूरा हुआ है. इस बिल के पारित होने के साथ ही वह पूरा होगा. अध्यक्ष महोदय, कांग्रेस पार्टी इस बिल का समर्थन करती है. हमें इस बिल के पास होने से खुशी है. మహిళా బిల్లుకు పూర్తి మద్దతును ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్లు వెంటనే అమల్లోకి వచ్చేలా చూడాలని కేంద్రాన్ని కోరింది. బిల్లుపై చర్చలో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ ఎంపీ వంగ గీత మహిళలను గౌరవించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని గర్వంగా తెలిపారు. మహిళలకు ఆత్మస్థైర్యం వచ్చింది, మహిళలకు ఒక ఆర్థిక స్వాతంత్రం కూడా వచ్చింది. కాబట్టి మేమందరం కూడా హృదయపూర్వకంగా మా అందరి తరపున, మా పార్టీ తరపున మేమందరం కూడా ఈ మహిళా బిల్లుకి సపోర్ట్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ వర్గాలకి రిజర్వేషన్స్ ఉన్నాయో అదే విధంగా అట్టడుగు వర్గాలకి ఓబీసీస్ కూడా, మహిళలకి ఓబీసీస్ కి కూడా రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా మరి మహిళలకు కూడా చేయూతనివ్వాలి వెనుకబడిన వారికి. మహిళా రిజర్వేషన్లు రాజ్యసభ శాసన మండలికి వర్తించేలా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే. 303 మంది ఎంపీలున్న బీజేపీకి ఇది అసాధ్యం కాదని, చేయాలనే ఆకాంక్ష ఉండాలని వ్యాఖ్యానించారు. జనాభా లెక్కింపు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా బిల్లు అమలు అన్నప్పుడు స్పెషల్ సెషన్ ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించారు ఎన్సీపీ ఎంపీ సూలే. Unless we have a delimitation and census, we are not going to get it, is what I've understood from them. So then what is this special session? तो अभी नहीं करते तो दिसंबर में कर लेते. We could have had other discussions. There's drought in this country. Why this special session? Cannot discuss drought. We could have died hoodwinking. భారత్ కెనడా మధ్య దౌత్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో కెనడాలో నివసిస్తున్న భారతీయులు, విద్యార్థులకు అడ్వైజరీ జారీ చేసింది కేంద్ర విదేశాంగ శాఖ. విద్వేష దాడులు జరిగే అవకాశం ఉన్నందున అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయ అండతో జరుగుతున్న విద్వేషపూరిత నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలని సూచించింది. హింసాత్మక ఘటనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లొద్దని కోరింది కేంద్ర విదేశాంగ శాఖ. కెనడాలోని భారత పౌరులు ఒట్టావాలోని హైకమిషన్ లేదా టొరంటో, వాంకోవర్లోని ఇండియా కాన్సులేట్ల వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఈ అడ్వైజరీలో పేర్కొంది. భారత్ కెనడా మధ్య నెలకొన్న దౌత్య ఉద్రిక్తతల అంశాన్ని ప్రధాని మోదీకి వివరించారు విదేశాంగ మంత్రి జయశంకర్. పార్లమెంట్ భవనంలో ప్రధానితో సమావేశమయ్యారు జయశంకర్. వివాదం గురించి ఆయనకు బ్రీఫ్ చేసినట్టుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల దౌత్య సంబంధాలు, కెనడాలో భారతీయుల పరిస్థితిపైన కూడా వివరించినట్టుగా సమాచారం. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. తాజా పరిస్థితులను చర్చించారు. రెచ్చగొట్టే ఉద్దేశం లేదంటూనే భారత్తో కయ్యానికి కాలు దువ్వుతోంది కెనడా. ప్రధాని జస్టిస్ ట్రూడో వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూ ఉండగా మరో అడుగు ముందుకు వేసింది. జమ్మూ కాశ్మీర్కు వెళ్లొద్దంటూ తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. అనూహ్యమైన భద్రతా పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కశ్మీర్కి వెళ్లకండి అని కెనడా పౌరులకు సూచించింది. ఉగ్రవాదం, మిలిటెన్సీ, పౌర అశాంతి, కిడ్నాప్ల ముప్పు ఉందంటూ ట్రావెల్ అడ్వైజరీలో పేర్కొంది కెనడా ప్రభుత్వం.
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. మరో బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ సంక్షోభంలో చిక్కుకుంది. దివంగత రాకేష్ జంజన్వాలా ప్రధాన వాటాదారుగా గత ఏడాది సేవలను ప్రారంభించిన ఆకాశ ఎయిర్ కి పైలట్ల సెగ తగిలింది. అకస్మాత్తుగా సంస్థకి గుడ్ బై చెప్పడంతో కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఆకాశ ఎయిర్ కూడా మూతపడనుందనే వదంతులు మార్కెట్ వర్గాల్లో వ్యాపించాయి. పైలట్ రాజీనామా ఆందోళనల మధ్య ఆకాశ ఎయిర్ సీఈఓ వినయ్ దుబే ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. కృత్రిమ మేధతో పనిచేసే బర్డ్ షాట్ బట్ ను గూగుల్ కు చెందిన మ్యాప్స్, డాక్స్, డ్రైవ్ వంటి మరిన్ని యాప్స్ తో అనుసంధానం చేస్తున్నట్లుగా టెక్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. అలాగే మరిన్ని దేశాల్లో మరిన్ని భాషల్లో క్వెరీల ఫలితాలను అందుబాటులోకి తెస్తున్నట్లుగా వివరించింది. జీమెయిల్, డాక్స్, గూగుల్ డ్రైవ్ వ్యాప్తంగా గల వ్యక్తిగత సమాచారాన్ని క్రోడీకరించి యూజర్స్ అడిగే ప్రశ్నలకి బాట్ సమాధానాలు ఇవ్వగలదు. 5G ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవల్ని జియో ఎయిర్ ఫైబర్ పేరిట రిలయన్స్ జియో తీసుకొచ్చింది. దీనికి మార్కెట్లో ఫుల్ క్రేజ్ ఉంది. ఎలాంటి వైర్ కనెక్టివిటీ లేకుండా ఎయిర్ ఫైబర్ సేవలు అందిస్తోంది జియో. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, ముంబై, పూణే ఈ 8 మెట్రో నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది. ప్రపంచ స్థాయి డిజిటల్ వినోదం, బ్రాడ్బ్యాండ్, స్మార్ట్ హోమ్ సేవలని పొందుపరిచినట్టుగా రిలయన్స్ జియో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ మధ్య నాటి కల్లా నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 23.51% పెరిగి 8.65 లక్షల కోట్లుగా నమోదయ్యాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. పూర్తి సంవత్సరానికి బడ్జెట్ అంచనా 18.23 లక్షల కోట్లలో ఇది 47.45% సమానం. సెప్టెంబర్ మధ్య నాటికి ముందస్తు పన్ను చెల్లింపులు 3.55 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 21% పెరిగినట్టయింది. అమెరికా వడ్డీ రేట్లకు సంబంధించి ఫెడ్ కీలక నిర్ణయం వెలువరించనుండటంతో మన మార్కెట్లపై ప్రతికూలత వ్యక్తమైంది. దీంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 796 పాయింట్ల నష్టంతో 66,800 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 218 పాయింట్లు నష్టపోయింది. 19,901 వద్ద ముగిసింది. బిజినెస్ అప్డేట్స్ కి సంబంధించి పూర్తి వివరాలు కారుణ్యారావు అందిస్తారు. మార్కెట్ డౌన్ టర్న్ బ్యాక్ డ్రాప్ లో మేము డొమెస్టిక్ ఎక్విటీ బెంచ్ మార్క్ ఇండిసీస్ ని కూడా ఇవాళ వీక్ డౌన్వర్డ్ ట్రాజెక్టరీ విట్నెస్ చేస్తూ చూసాం. దాని రీజన్ మెయిన్లీ ఏమో కాషియస్ సెంటిమెంట్ ఉండేది అహెడ్ ఆఫ్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్స్ ఇంపెండింగ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిజన్ ఇవాళ రాత్రి అండ్ వెన్స్డే మార్నింగ్ టైమ్ ఫర్ యుఎస్ అప్పుడు ఆ డిసిజన్ ఫైనలీ అనౌన్స్ అవుతుంది. నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ రెండు కూడా ఇవాళ లాసెస్ త్రూ అవుట్ ద సెషన్ ఎక్స్టెండ్ చేసి వర్స్ట్ డే సిన్స్ జులై రిజిస్టర్ చేశారు. నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ చూసింది, లోవర్ గానే త్రూ అవుట్ ద డే ట్రేడ్ చేసింది. సెకండ్ సెషన్ ఆన్ ద ట్రాట్. క్లోజింగ్ టైం వరకు నిఫ్టీ 1.2% షెడ్ చేసింది. నిఫ్టీ 19,900 బిలో ఫస్ట్ టైం అయింది సిన్స్ సెప్టెంబర్ 8th. సెన్సెక్స్ కూడా 1.2% డౌన్ టర్న్ ఇవాళ చూసింది. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద మార్కెట్ ఇవాళ టోన్ నెగటివ్ గా ఉండేది. షార్ప్ కట్ మేము చూసాం సెలెక్ట్ హెవీ వెయిట్స్ లో. హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ లాంటి బిగ్ హెవీ వెయిట్ స్టాక్స్ లో సెల్లింగ్ వల్ల మిగతా అన్నిటికీ కూడా రబ్ ఆఫ్ ఎఫెక్ట్ అయింది. అన్ని సెక్టోరల్ ఇండిసీస్ ఇవాళ కట్స్ తో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ బ్యాంక్, మెటల్, రియల్టీ ఇండిసీస్ టాప్ లూజర్స్ ఉండేవి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆర్ఐఎల్ తప్ప జేఎస్డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్ ఇవేమో టాప్ లూజర్స్ ఉండేవి బెంచ్ మార్క్ ఇండెక్స్ మీద. మీన్ వైల్ పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ కొన్ని ఫ్యూ నేమ్స్ ఉండేవి ఏవి వాళ్ళ ట్రెండ్ ని బక్ చేసి హైగా గ్రీన్ లో సెటిల్ అయ్యాయి. మీన్ వైల్ మిక్స్ టోన్ ఉండేది బ్రాడర్ మార్కెట్స్ లో. మిడ్ క్యాప్ మేనేజ్ టు ఎండ్ ఫ్లాట్, కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1% లాసెస్ తో క్లోజ్ అయింది. బంగారం ధరల విషయానికి వద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 55,200 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల ధర 60,230 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర 55,500 రూపాయలు కాగా 24 క్యారెట్ల ధర 60,550 రూపాయలుగా ఉంది. విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 55,200 రూపాయలు, 24 క్యారెట్ల ధర 60,230 రూపాయలు. ముంబైలో 22 క్యారెట్ల పసిడి 55,200 రూపాయలుంటే 24 క్యారెట్ల ధర 60,230 రూపాయలు. కిలో వెండి ధర 78,000 రూపాయలు.
స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ క్రికెట్లో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ దుమ్ము రేపుతున్నాడు. ఆసియా కప్ ఫైనల్లో సంచలన ప్రదర్శనతో భారత్ కి ట్రోఫీ అందించిన సిరాజ్ తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ బౌలర్ గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో ఏకంగా 8 స్థానాలు ఎగబాకిన సిరాజ్ అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. వన్డే ర్యాంకింగ్స్ లో సిరాజ్ నెంబర్ 1 కావటం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలోనూ అతను టాప్ బౌలర్ గా ఉన్నాడు. ఆసియా కప్ ఫైనల్ ముందు వరకు ఆసీస్ పేసర్ హ్యాజిల్వుడ్ టాప్ ప్లేస్ లో ఉండగా లంకపై 6 వికెట్ల ప్రదర్శనతో సిరాజ్ 9వ స్థానం నుంచి నెంబర్ 1 ర్యాంకుకు దూసుకువెళ్లాడు. గత కొంతకాలంగా అన్ని ఫార్మాట్స్ లోనూ సిరాజ్ అదరగొడుతున్నాడు. గత 2 ఏళ్ల కాలంలో ఇటు టెస్టుల్లోనూ అటు వన్డేల్లోనూ నిలకడగా రాణిస్తున్న ఈ హైదరాబాదీ ప్రస్తుతం టీమిండియాలో కీలక బౌలర్ గా ఉన్నాడు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అక్కినేని విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఏఎన్ఆర్ విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలకు నాగార్జునతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, టాలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రముఖ నటీనటులు, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇవి ఇవాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.